For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో షార్ట్ రివిజన్ నోట్స్లో ఇది 5th పేపరు. ఇందులో ప్రత్యుత్పత్తి గురించి ఉంది. దీని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. జంతువులలో ప్రత్యుత్పత్తి. ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి ప్రత్యుత్పత్తి అవసరం. తరతరాలుగా ఒకే లక్షణాలు గల జీవులు కొనసాగుతూ ఉండడానికి ప్రత్యుత్పత్తి ముఖ్య కారణం. మొక్కలలో వలె జంతువులలో కూడా 2 విధాలుగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అవి ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, ఇంకొకటి అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూసుకుంటే, లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉంటాయి. జంతువుల్లో కూడా పురుష, స్త్రీ జీవులు విభిన్నమైన ప్రత్యుత్పత్తి భాగాలు లేదా అవయవాలు కలిగి ఉంటాయి. మొక్కలలో వలె జంతువుల ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగా వాటి కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజమే ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇప్పుడు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల గురించి మనం తెలుసుకుందాం. పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక జత ముష్కాలు, ఏకవచనం ముష్కం అంటాం. సో 2 శుక్రవాహికలు, ముష్కాలకి 2 శుక్రవాహికలు వస్తాయి మరియు ఒక పురుషాంగం ఉంటాయి. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్రకణాలు అంటారు. ముష్కాలు మిలియన్ల కొద్దీ శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలు సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రతి శుక్రకణానికి తల, మధ్య భాగం, తోక అనే భాగాలు ఉంటాయి. ఇక్కడ మనం శుక్రకణాన్ని చూడొచ్చు. శుక్రవాహిక, పురుషాంగం ఇదంతా ఉంది. ఓకే, శుక్రకణం మనం చూసుకుంటే కనుక ఇక్కడ తల ఉంటుంది. ఈ తలలో జన్యువులు ఉంటాయి. ఇవన్నీ కూడా తల భాగంలో ఉంటాయి. తర్వాత మొండె భాగంలో మైటోకాండ్రియా ఉంటుంది. అందులో శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి దేనికి పనికొస్తుందంటే ఇది కదలడానికి పనికొస్తుంది. అది ఎలా కదులుతుంది, దానికి యాంత్రిక శక్తి ఎలా ఉపయోగపడుతుంది, అది తోక ద్వారా జరుగుతుంది అన్నమాట. ఈ తోక సహాయంతో ఆ శక్తిని మైటోకాండ్రియా తయారు చేసినటువంటి శక్తిని తోక యూజ్ చేసుకుని శుక్రకణం ముందుకు పోయేదానికి సహాయపడుతుంది అన్నమాట. తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు చూసుకుంటే, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయి. ఒక జత స్త్రీ బీజ వాహికలు, ఫాలోపియన్ నాళాలు ఉంటాయి. గర్భాశయం సెంటర్లో ఉంటుంది. స్త్రీ బీజ కోశం స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. మానవునిలో ఒక స్త్రీ బీజ కోశం నుండి ప్రతి నెల ఒక అండం విడుదలై స్త్రీ బీజ వాహికలోనికి చేరుతుంది. శిశువు యొక్క అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. శుక్రకణం వలె అండం కూడా ఏకకణమే. సో ఇక్కడ శుక్రకణము ఏకకణమే, ఇక్కడ అండము ఏకకణమే. ఈ 2 ఏకకణాల్లో కూడా లోపల జన్యువులు అనేవి సగం సగం ఉన్నటువంటి నిర్మాణాలుగా ఉంటాయి. ఈ 2 కలిసి పూర్తి ఏకకణంగా ఏర్పడతాయి అన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. 10th క్లాస్ సిలబస్లో మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి శుక్రకణము ఎలా అండాన్ని చేరుతుంది, అండాన్ని చేరిన తర్వాత సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి బొమ్మలు ఉన్నాయి. తర్వాత జంతువులలోని అండాల పరిమాణాలలో తేడాలు ఉంటాయి. ఈ అండాలు మానవుల్లోని అండాల వలె అతి చిన్నగా ఉండవచ్చు,
కోడిలో వలె పెద్దగా కూడా ఉండవచ్చు. అండాలన్నింటిలో ఉష్ణపక్షి అండం చాలా పెద్దది అనమాట. సో అండాలన్నీ కూడా ఏకకణాలే కాబట్టి ఏకకణాల్లో అతిపెద్దది మనకి కనిపించే సంయుక్త బీజం ఏది అంటే మనకి ఆస్ట్రిచ్ ఉష్ణపక్షి అండం అని చెప్తామన్నమాట. తర్వాత ఫలదీకరణం. ప్రత్యుత్పత్తిలో మొదటి దశ శుక్రకణం అండంతో సంయోగం చెందడం. సో శుక్రకణాలు అండాన్ని చేరుకున్నప్పుడు వానిలో ఒక శుక్రకణం మాత్రమే అండంలోనికి చేరుతుంది. దాన్ని అండంతో సంయోగం చెందుతుంది అంటాం. ఇలా అండం మరియు శుక్రకణం సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటాం. ఫలదీకరణం జరుగు సమయంలో శుక్రకణం మరియు అండం యొక్క కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రంగా ఏర్పడతాయి. దీని ఫలితంగా ఒక ఫలదీకృత అండం లేదా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఒక జీవి యొక్క జీవితం సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. ఫలదీకరణ ప్రక్రియ అనేది తల్లి నుంచి వచ్చినటువంటి అండం మరియు తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్రకణాల యొక్క కలయిక. కావున శిశువులో కొన్ని లక్షణాలు తల్లి నుంచి, కొన్ని లక్షణాలు తండ్రి నుంచి అనువంశికంగా సంక్రమిస్తాయి. స్త్రీ జీవి శరీరం లోపల ఫలదీకరణ జరిగితే దాన్ని అంతర్ఫలదీకరణ అంటాం. అంతర్ఫలదీకరణ మానవులు, ఆవులు, కుక్కలు, కోళ్లతో సహా చాలా జంతువుల్లో అంతర్ఫలదీకరణ జరుగుతుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే కొందరు స్త్రీలలో స్త్రీ బీజవాహికలు మూసుకుపోయి ఉంటాయి. ఇటువంటి స్త్రీలలో శుక్రకణాలు అండాన్ని చేరలేకపోవటం వలన ఫలదీకరణం జరగక ఆ స్త్రీలు సంతానోత్పత్తి జరపలేరు. ఇటువంటి వారిలో వైద్యులు అప్పుడే విడుదలైనటువంటి అండమును, శుక్రకణాలను పరస్థాపక ఫలదీకరణ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ శరీరం వెలుపల ఫలదీకరణ కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజను ఒక వారం రోజుల పాటు అభివృద్ధి చెందనిచ్చి దానిని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఆ శిశువు యొక్క సంపూర్ణమైన అభివృద్ధి తల్లి గర్భాశయంలోనే జరిగి తర్వాత డెలివరీ అవుతుంది. అందరూ శిశువులాగా నార్మల్గా జన్మిస్తుంది. ఈ విధంగా జన్మించిన శిశువులను టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు. వాస్తవంగా ఈ పదం మనల్ని శిశువులు పరీక్ష నాళికలో పెరుగుతారనే అపోహను కలిగిస్తుంది. అయితే పరీక్ష నాళికలో అయితే అలా ఏమి తయారు కారు, నార్మల్గానే పుడతారనమాట. తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే చాలా జంతువులలో ఫలదీకరణ స్త్రీ జీవి శరీరానికి వెలుపల కూడా జరుగుతుంది. ఎటువంటి జంతువులలో ఫలదీకరణ నీటిలో జరుగుతుంది. జనరల్గా వసంత ఋతువు లేదా వర్ష ఋతువులలో కప్పలు, గోధుమ కప్పలు చెరువు మీద నెమ్మదిగా పారే కాలువల్లో చేరుతాయి. మగ ఆడ కప్పలు నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు ఆడకప్ప వందల కొద్ది గుడ్లను విడుదల చేస్తుంది. కోడిగుడ్డులో ఉన్నట్లు కప్పగుడ్డుకు పై పెంకు ఉండదు. కప్పగుడ్డు కోడిగుడ్డుతో పోలిస్తే చాలా సున్నితమైనది. ఒక జెల్లీ లాంటి పొర గుడ్లన్నింటినీ కలిపి ఉంచే విధంగా వాటికి రక్షణ కల్పిస్తుంది. ఆడకప్ప గుడ్లు విడుదల చేసిన వెంటనే మగకప్ప శుక్రకణాలను అండాలపైకి విడుదల చేస్తుంది. ప్రతి శుక్రకణము తన పొడవైనటువంటి తోక సహాయంతో నీటిలో స్వేచ్ఛగా ఈదుతాయి. శుక్రకణాలు అండాలను చేరినప్పుడు ఫలదీకరణ జరుగుతుంది. ఈ విధమైన ఫలదీకరణలో పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక స్త్రీ శరీరానికి వెలుపల జరుగుతుంది. కాబట్టి దీనిని బాహ్య ఫలదీకరణ అంటారు. చేపలు, సముద్ర నక్షత్రాల వంటి నీటి జంతువులలో ఈ పద్ధతి అతి సాధారణంగా కనిపిస్తుంది. ఈ జంతువులన్నీ వందల కొద్ది అండాలను, మిలియన్ల కొద్ది శుక్రకణాలను విడుదల చేసినప్పటికీ అవన్నీ ఫలదీకరణ చెంది పిల్లలుగా అభివృద్ధి చెందవు. కారణం ఏంటంటే అండాలు మరియు శుక్రకణాలు నీటి కదలికలకు, గాలికి, వర్షపాతానికి గురి అవుతాయి. అలాంటప్పుడు అవి సంయోగం జరగలేవు. చెరువులో ఉండేటువంటి ఇతర జంతువులు కూడా అండాలను ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి అక్కడ అండానికి శుక్రకణం చేరదు. అందుచేత అధిక సంఖ్యలో అండాలను, శుక్రకణాలను ఉత్పత్తి చేయడం వలన అందులో కొన్నైనా ఫలదీకరణం చెంది జీవి మనుగడ సాధించగలుగుతుంది అనమాట. అండం తర్వాత పిండ అభివృద్ధి. ఫలదీకరణ ఫలితంగా ఏర్పడినటువంటి సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది కణాల బంతిని ఏర్పరుస్తుంది. ఆ కణాలు సమూహాలుగా ఏర్పడి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణంను పిండం అంటాం. పిండం తదుపరి అభివృద్ధి జరగడం కోసం గర్భాశయపు గోడలకు అతుక్కుంటుంది. పిండం గర్భాశయంలో అభివృద్ధిని కొనసాగిస్తుంది. క్రమంగా శరీర భాగాలైన చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, చెవులు మొదలైనవన్నీ అభివృద్ధి చెందుతాయి. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణం అంటారు. భ్రూణం యొక్క అభివృద్ధి పూర్తయిన తర్వాత తల్లి ఆ శిశువుకు జన్మనిస్తుంది. కోళ్లలో కూడా అంతర్ఫలదీకరణ జరుగుతుంది. ఫలదీకరణ జరిగిన వెంటనే సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది స్త్రీ బీజ వాహిక కింది వైపుకు ప్రయాణిస్తుంది. ఇలా కింది వైపుకు ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ అనేక పొరలు, రక్షక పొరలు ఏర్పడతాయి. మనం చూసే కోడిగుడ్డు చుట్టూ ఉండేటువంటి గట్టి పెంకు అటువంటి రక్షక పొరలలో ఒకటి. అభివృద్ధి చెందుతున్న పిండము చుట్టూ గట్టి పెంకు ఏర్పడిన తర్వాత చివరకు కోడి గుడ్డు పెడుతుంది. పిండము కోడి పిల్లలాగా అభివృద్ధి చెందడానికి 3 వారాలు సమయం పడుతుంది. గుడ్లకు తగినంత వేడిని కలిగించేందుకు కోడిపెట్ట గుడ్లపై కూర్చుని ఉండటం వల్ల గుడ్ల లోపల కోడిపిల్ల అభివృద్ధి చెందుతుంది. కోడిపిల్ల పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత గుడ్డును పగలగొట్టుకొని బయటకు వస్తుంది. బాహ్య ఫలదీకరణకు లోనయ్యే జంతువులలో పిండాభివృద్ధి స్త్రీ దేహానికి వెలుపల జరుగుతుంది. బాహ్య ఫలదీకరణకు లోనయ్యే జంతువులలో
పిండాభివృద్ధి స్త్రీ జీవి దేహానికి వెలుపల జరుగుతుంది. ఆ పిండాల పెరుగుదల అండం లోపల కొనసాగుతుంది. పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి. అసంఖ్యాకంగా చిరుకప్పులు చెరువుల్లో కాలువల్లో ఈదుతూనే ఉంటాయి. ఆ చిరుకప్పుల గురించి మనకి ఇక్కడ బొమ్మ కూడా ఉంది. తర్వాత శిశోత్పాదక మరియు అండోత్పాదక జంతువులు. కొన్ని జంతువులు పిల్లల్ని కనుక మరికొన్ని జంతువులు గుడ్లను పెట్టి తర్వాత అవి పిల్లలుగా అభివృద్ధి చెందుతాయని మనం నేర్చుకున్నాం. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. కొన్ని తల్లి జంతువులు తమ అండాలను వాటి శరీరానికి వెలుపల పెట్టడం వలన ఆయా జంతువుల గుడ్లను పరిశీలించడం సులభం. అవి అండోత్పాదక జంతువులకు ఉదాహరణలు. కానీ కుక్క, ఆవు లేదా పిల్లి మొదలైనటువంటి అవి ఆ జీవులు గుడ్లను పెట్టవు కాబట్టి ఆ జంతువులు పిల్లల్ని కంటాయి. అవి శిశోత్పాదక జంతువులకు ఉదాహరణలు. నెక్స్ట్ తర్వాత క్లోన్ డాలీ కథ. ఇక్కడ ఫిన్ డార్సెట్ గొర్రె ఏ, తర్వాత బి వచ్చేసి స్కాటిష్ నల్లముఖం గల ఆడగొర్రె, తర్వాత సి డాలీ. అంటే ఏ బి రెండింటిని కలిపి సి వచ్చిందనమాట డాలీ. ఆ రెండింటి యొక్క లక్షణాలు కూడా సి డాలీలో ఉంటాయి. అయితే మనము డీటెయిల్గా చూద్దాం. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటాం. జంతువులలో క్లోనింగ్ మొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్లో గల రోజలిన్ సంస్థలో ఇయాన్ విల్మెంట్ మరియు అతని అనుచరులు విజయవంతంగా నిర్వహించారు. వారు డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. డాలీ జూలై 5, 1996లో జన్మించింది. ఇది క్లోనింగ్ చేయబడినటువంటి మొట్టమొదటి క్షీరదం. డాలీ క్లోనింగ్ ప్రక్రియలో ఆ సమయంలో ఒక కణమును ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీర గ్రంథుల నుంచి సేకరించారు ఒక కణాన్ని. తర్వాత అదే సమయంలో నల్ల ముఖం గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండాన్ని సేకరించారు. ఈ అండం నుంచి కేంద్రకాన్ని తొలగించి ఫిన్ డార్సెట్ గొర్రె క్షీర గ్రంథి నుంచి సేకరించిన కణ కేంద్రకాన్ని కేంద్రమును తొలగించిన నల్ల ముఖం గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండంలోనికి చొప్పించారు. ఈ విధంగా ఏర్పడినటువంటి అండాన్ని నల్ల ముఖం కలిగినటువంటి స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయంలో ప్రతిష్టాపన చేశారు. సాధారణ పద్ధతిలోనే అండం అభివృద్ధి చెంది చివరకు డాలీ జన్మించింది. ఇది ఒక అద్భుతమైనటువంటిది. ఇది స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ కేంద్రకము సేకరించబడినటువంటి ఫిన్ డార్సెట్ గొర్రెను అచ్చంగా పోలి ఉంది. నల్ల ముఖమును కలిగినటువంటి స్కాటిష్ గొర్రె అండములోని కేంద్రకం తొలగించడం వల్ల డాలీలో స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏమాత్రం ప్రతిబింబించలేదు. అంటే దేనికైతే పుట్టిందో దాని లక్షణాలు కనపడలేదు, కానీ దాని కేంద్రకం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ లక్షణాలు ఎక్కువగా కనపడ్డాయన్నమాట. ఫిన్ డార్సెట్ యొక్క ఆరోగ్యవంతమైన క్లోన్ అయిన డాలీ లైంగిక పద్ధతిలో చాలా పిల్లలకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఫిబ్రవరి 14, 2003న డాలీ మరణించింది. డాలీ తర్వాత క్లోనింగ్ ప్రక్రియలో క్షీరదాలను సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ చాలా జంతువులు పుట్టడానికి ముందో లేదా పుట్టిన తర్వాతనో మరణించాయి. చాలా సందర్భాలలో క్లోనింగ్ ద్వారా ఏర్పడిన జంతువులు తీవ్రమైన అసాధారణ లక్షణాలతో జన్మించాయి. నెక్స్ట్ తర్వాత పిల్లల నుంచి ప్రౌఢజీవులు. కొత్తగా జన్మించిన లేదా గుడ్లు నుంచి పొదగబడిన జీవులు ప్రౌఢజీవులు అయ్యే వరకు పెరుగుతూనే ఉంటాయి. కొన్ని జంతువులలో పిల్ల జీవులు తమ ప్రౌఢజీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. జీవిత చక్రం చూసుకుంటే గుడ్డు, డింబకం లేదా గొంగళి పురుగు కోశస్థ దశ, ప్రౌఢ దశను కలిగి ఉంటాయి. కప్ప ఇటువంటి అభివృద్ధికి మరొక ఉదాహరణ. మనం చూసాం కప్పను కూడా. గుడ్డు నుంచి ప్రౌఢ దశ వరకు కప్ప జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. గుడ్డు, టాడ్పోల్ లార్వా, డింబకం అంటాం. తర్వాత ప్రౌఢజీవి అనేటువంటి స్పష్టమైన 3 దశలు మనకు కనిపిస్తాయి. టాడ్పోల్ ప్రౌఢజీవి కన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఈ టాడ్పోలు తర్వాత కాలానికి కప్పలుగా మారతాయి. అలాగే గొంగళి పురుగు లేదా పట్టుపురుగు యొక్క కోశస్థ దశ పట్టుపురుగు యొక్క ప్రౌఢజీవి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. కోశస్థ దశ అంటే చిన్నప్పటి దశ అని. ప్రౌఢజీవులలో కనిపించే లక్షణాలు వాటి బాల్య దశల్లో కనిపించవు. మరి టాడ్పోల్కు లేదా గొంగళి పురుగుకు తర్వాత
ఏం జరుగుతుంది? కక్కుల నుంచి ఒక అందమైన సీతాకోక చిలుక బయటకు రావడం జరుగుతుంది. టాడ్పోల్ విషయానికి వస్తే అవి గెంతడం, ఈదటం చేయగలిగే ప్రౌఢజీవులుగా మార్పు చెందుతాయి. ఇంతటి మార్పు, ఈ గణనీయమైనటువంటి మార్పు ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మారడాన్ని రూపవిక్రయం అంటాం. మానవులలో పుట్టినప్పుడు ఉండే అవయవాలే ప్రౌఢస్థ దశలో కూడా ఉంటాయి. కానీ రూపవిక్రయంలో బాల్యానికి తర్వాత ప్రౌఢదశకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అలైంగిక ప్రత్యుత్పత్తి. హైడ్రా యొక్క శాశ్వత స్లైడ్ను తీసుకోండి. భూతద్దం లేదా సూక్ష్మదర్శినితో వాటిని పరిశీలించండి. హైడ్రా దేహంపై బుడిపెలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. వేర్వేరు స్లైడ్లలో హైడ్రా దేహంపై ఉన్నటువంటి బుడిపెల సంఖ్యను లెక్కించండి. అలాగే బుడిపెల పరిమాణాన్ని కూడా నమోదు చేయండి. మీకు కనిపించే విధంగా హైడ్రా పటంను గీయండి. దాన్ని ఈ పటంతో పోల్చి చూడండి. ఇదంతా ఒక ప్రయోగము. ఇది హైడ్రాకి కోరకాలు వస్తాయి, కోరకీ భవనం. అయితే హైడ్రాలో కోరకీ భవనం. ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బుడిపెలు ఉండవచ్చు. ఈ బుడిపెలు కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని కోరకాలు అంటారు. ఈస్ట్ నందలి కోరకాలను జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే ఇంతకుముందు ఈస్ట్ దాని సంతతిని ఎలా జరుపుకుంటుందంటే కోరకాల ద్వారా అది చేసుకుంటుంది. సో తర్వాత హైడ్రాలో కూడా ఒకే తల్లి జీవి నుంచి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి. ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి కనుక ఇటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. ఇది కోరకీ భవనంలాగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో కోరకీ భవనం అనేది ఒక రకం. తర్వాత అమీబా తీసుకుంటే కనుక అమీబా నిర్మాణం గురించి మనం ఇంతకు ముందే చూసుకున్నాం. దానికి రూపం ఉండదు. ఇది ఒక ఏకకణ జీవి. తర్వాత తనలోని కేంద్రకాన్ని 2 కేంద్రకాలుగా విభజించుకోవడంతో ప్రత్యుత్పత్తి ప్రక్రియ ప్రారంభిస్తుంది. తర్వాత అమీబా దేహం 2 భాగాలుగా విభజించడం, ప్రతి భాగం ఒక కేంద్రకాన్ని గ్రహించడం జరుగుతుంది. చివరకు ఒక తల్లి అమీబా నుంచి 2 పిల్ల జీవులు ఏర్పడతాయి. అది మనకి ఈ బొమ్మలో ఉంది. ఫస్ట్ కేంద్రకం విభజన చెందడం స్టార్ట్ అవుతుంది. తర్వాత 2 కేంద్రకాలు 2 వైపులకి పంపించబడతాయి. అవి 2 జీవులుగా విడిపోతాయి. అవి పిల్ల అమీబాలు. ఆ రకంగా అమీబా ప్రత్యుత్పత్తి జరుగుతుందన్నమాట. ఇది కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి. 2 జీవులు పాల్గొనవు, కానీ 2 జీవుల్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రకమైనటువంటి ప్రత్యుత్పత్తి పద్ధతిని ద్విధా విచ్ఛత్తి అంటారు. కోరకీ భవనం, ద్విధా విచ్ఛత్తితో పాటుగా ఒకే మాతృజీవి నుంచి పిల్లలు ఏర్పడే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము ఇంకా 10th క్లాస్లో ఇంకా డీటెయిల్గా ఉన్నాయి. అవన్నీ చూసుకుందాం. ప్రస్తుతానికి ఇది. తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేసి కౌమార దశ.